హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదును. ఈ వాగ్దానం, ఈ మాట ఈ జనవరి మాసమంతా కూడా నా దేవుడు మీ పట్ల నెరవేర్చుదురుగాక. ఈ సంవత్సరం యొక్క 2025 సంవత్సరం యొక్క ఈ మొట్టమొదటి జనవరి నెలలో ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను అని దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రతి నెల ఒక్కొక్క వాగ్దానము చేత దేవుడు మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించుదురుగాక. దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితాలలో ఆత్మీయ ప్రగతి పథములో రావటానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటూ ఉన్నాయి. రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వచ్చిన మీరు ఇప్పటికే దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నారు. ఈ మాటను బట్టి ఈ సంవత్సరం యొక్క ప్రారంభం కనుక ఇది మొదలుకొని ఇంకనూ నా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించుదురుగాక. దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందరూ దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హులా అని ఒకవేళ అడిగితే బైబిల్ చెప్తుంది, అందరూ దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హులు కారు. ఎవరు దేవుని ప్రజలుగా మార్చబడతారో వారే దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హులుగా మార్చబడతారు. యేసుక్రీస్తుని మీరు స్వంత రక్షకునిగా అంగీకరించక మునుపు మీరు ఆశీర్వాదాలు ఒకవేళ చూడకపోయారేమో, కానీ క్రీస్తు యొక్క మార్గములో నడిపించబడ్డ ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ జీవితాలలో ప్రత్యక్షపరచబడుతూ వచ్చాయి. వాటిని బట్టి మీరు ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ సాక్ష్యాలు చెబుతూ ప్రభు యొక్క నామాన్ని గణపరుస్తూ ఉండగా సంవత్సరాలు జరిగే కొలది దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ జీవితాలలో దేవుడు రెట్టింపు చేస్తూ ఉన్నాడు. మనం ఆరాధించుచున్న దేవుడు బయటున్న పర్సనాలిటీని చూచి ఆశీర్వదించే దేవుడు కాదు, కానీ ఈ రోజున మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడటానికి మీలో కొన్ని ఆత్మ సంబంధమైన సుగుణాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉన్నాయి కనుకనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదిగో వీళ్ళు నలుపుగా ఉన్నారు, వీరిని ఆశీర్వదించును అని చెప్పే దేవుడు కాదు. వీరు తెలుపుగా ఉన్నారు, వీరిని ఆశీర్వదిస్తాను అని దేవుడు కూడా కాదు. మన హృదయపు అంతరంగములో ఓ నూతన మనస్సు, నూతన హృదయాన్ని దేవుడు చూచే తన ప్రజల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి గత సంవత్సరాలన్నీ కూడా దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించారు. ఈ 2025 సంవత్సరంలో కూడా ఇది మొదలుకొని ఫ్రమ్ దిస్ డే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించుదురుగాక. మరి ఆశీర్వాదాలు పొందటానికి దేవుని ప్రజలైన మనం ఇంకా రాబోయే రోజుల్లో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని వాక్యపు వెలుగులో మనల్ని మనమే పరిశీలించుకొని ఆ విధంగా జీవించుట చేత మీరు పొందిన ఆశీర్వాదాలు ఇంకా రెట్టింపయ్యేటట్లు నా దేవుడు సహాయము చేయునుగాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వాక్యములో మీరు గమనించినట్లయితే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యములో నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఎవరు నీతిమంతులు అని వాక్యములో మనం గమనించినట్లయితే రోమా సంఘానికి పౌలు గారు తెలియచేస్తారు. ఎవరైతే క్రీస్తు రక్తము చేత వారి యొక్క పాపాలు కడగబడి ఉన్నాయో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. వారి తలల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ఉదాహరణకి బైబిల్లో సౌలు అనే వ్యక్తిని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన క్రైస్తవులని హింసించేవాడు, బాధ పెట్టేవాడు, చెరసాలలో వేసి చంపించేవాడు. కానీ దమస్కు మార్గంలో యేసుక్రీస్తు వారు ఆయనను దర్శించిన తర్వాత ఆయన బ్రతుకు పరిపూర్ణంగా మార్చబడిపోయింది. అననీయ అనే సేవకుని దగ్గర ముంచడు బాప్తిసం తీసుకొని క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడానికి మొదలు పెట్టినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవించాడు.
అంత మాత్రమే కాదు, ఓ ఉన్నతమైన సేవ పరిచర్య చేసి క్రీస్తు కొరకు సాక్షిగా నిలిచి అనేక పత్రికలు రాసి ఓ మంచి పోరాటము పోరాడి పౌలుగా ఉన్న ఆయన సౌలుగా మారి మంచి పోరాటం పోరాడి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయారు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వాక్యం 6వ వాక్యాన్ని నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి. ఆ అధ్యాయములో సౌలును దేవుడు దర్శించిన తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే నీవు రక్షించబడ్డావో, బాప్తిసం తీసుకున్నావో, దేవుని మందిరానికి రావడం ప్రారంభించావో, ఆ రోజు నుండి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో పెరుగుతూ వచ్చాయి, మీ పిల్లల జీవితాల్లో పెరుగుతూ వచ్చాయి. మీరు చేసే ప్రార్థనలకు కూడా దేవుడు జవాబు అనుగ్రహించి ఆశీర్వదిస్తూ వచ్చారు. మీలో ఉంటున్న పై రూపాన్ని చూసి దేవుడు ఆశీర్వదించలేదు, కానీ మీరు మీ జీవితంలో ప్రభువుని విశ్వసించి బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో సాక్షిగా మీరు నిలిచారు కాబట్టే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీరు నీతిమంతురాలుగా తీర్చబడ్డారు కనుకనే మీ తలల మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇంకా నిలిచి ఉండునుగాక. ఇంకా పూర్వ స్థితిలోనే అజ్ఞాన దశలోనే ఉన్నట్లయితే మీరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందేవాళ్ళు కాదు. కానీ మీ జీవితాలలో నూతన సృష్టిని, మార్పును దేవుడు చూశాడు. మొన్నటి రోజున 1వ తారీఖు తెల్లవారుజామున 12 మంది, నేను వచ్చిన క్రొత్తలో ఒకళ్ళు బాప్తిసం తీసుకున్నారు. మొత్తం 13 బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటారో ఒకవైపు దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉంటారు, రెండవది ఆత్మీయ మేలులు కూడా దేవుని ప్రజలు అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే దేవుని ప్రజలు మనసు మార్చుకొని బాప్తిసం తీసుకుంటారో పాతవి గతించును, సమస్తము నూతనమాయును అని వాక్యం చెప్పినట్లుగా నూతన మనసును, క్రీస్తును ధరించుకున్నప్పుడు దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి కూడా ఒక మాట తెలియచేస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు గమనించి చూడండి. మీలో కొందరు అట్టివారి ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు? వాక్యం చెప్తుంది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. సౌలు ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో అప్పుడు ఆయనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చాయి. కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తున్నారు, మీలో కొందరు అట్టివారి ఉంటిరి. 4-5 వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. అక్కడ క్రీస్తును ఎరగక మునుపు లోకములో ఉన్నప్పుడు, అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు మీరు పెద్ద పాపాలు చేస్తూ, చిన్న పాపాలు చేస్తూ, అక్కడ పెద్ద పెద్ద పాపాలు ఉన్నాయి, చిన్న పాపాలు ఉన్నాయి, ఆ పాపపు కార్యాలు చేస్తూ గతంలో మీరు ఉన్నారు. మీలో కొందరు అట్టివారు ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే గనుకనే మీ తల మీదకి దీవెనలు వచ్చి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ గతంలో చేసినటువంటి ఆ పాపపు కార్యాలే వాళ్ళు చేస్తూ ఉన్నట్లయితే ఆశీర్వాదాన్ని పొందేవాళ్ళ అని ఒకవేళ అడిగితే బైబిల్ చెప్తుంది, నో, వాళ్ళు అట్టి ఆశీర్వాదానికి యోగ్యులు కానే కాదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రోజున మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అక్షరీకంగా. రాబోయే రోజుల్లో ఇంకా మీ నీతి పెరిగే కొలది, మీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత, ఎవరికి వాళ్లే నీతిని, భక్తిని కాపాడుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందే కొలది మీరు అడక్క మునుపే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా పరిపూర్ణంగా నా దేవుడు మీకు దయచేయుదురుగాక. రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది మీ జీవితాలలో దేవుడు ఆత్మీయ ఎదుగుదలని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆత్మీయ ఎదుగుదలను చూస్తూ ఉన్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి అని వాక్యం తెలియచేస్తుంది. అంజూరపు చెట్టును
యేసు ప్రభువారు యజమానుడు చూస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాల నుండి ఈ చెట్టులో ఫలాలు నేను చూస్తూ ఉన్నాను, ఇది ఫలించట్లేదు. కాబట్టి తోటమాలి ఈ చెట్టుని నరికివేయమంటే తోటమాలి యజమానుడు చెప్పిన మాటకి తోటమాలి అంటాడు, ప్రభువా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించినా సరే లేకపోతే నరికి వేస్తాను అంటాడు. మనము నరికి వేయబడకుండా, నశించిపోకుండా, త్రోసివేయబడకుండా ప్రియమైన వారలారా ఈ 2025 సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా ప్రభు ధరింపచేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టి ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను నడిపించుచూ ఉన్నారు అంటే నీలో 3 అనుభవాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. రక్షించబడి బాప్తిసం తీసుకుని సంఘ సహవాసానికి వచ్చిన నీవు, 1 ఆత్మీయ జీవితంలో నీవు చిగురించుదువుగాక, ఆత్మీయ జీవితంలో నీవు పుష్పించుదువుగాక, ఆత్మీయ జీవితంలో నీవు ఫలించుదువుగాక. ఈ సంవత్సరంలో దేవుని ప్రజలైన మీరు ఈ 3 విషయాలలో స్పిరిచువల్ లైఫ్లో మీరు చిగురించి పుష్పించి ఫలించినప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు కూడా పరిపూర్ణంగా నా దేవుడు మీకు దయచేయుదురుగాక. ఆత్మీయ జీవితంలో శూన్య స్థితిలో ఉండి భౌతికంగా మేలులు కావాలి అని ఒకవేళ మీరు కోరుకుంటే ఆశీర్వాదాలు పొందలేరు ప్రియమైన వారలారా. కనుకని యేసుక్రీస్తు వారు కూడా చెప్తూ ఉన్నారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు ఆహారాన్ని గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, రేపటి గురించి కానీ మీరు చింత చేయవద్దు. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకమందున్న దేవుడు వాటిని పోషించుచూ ఉన్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీరైతే దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును గాక. ఈ మాసంలో మీరు చేయబోతున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలన్నీ నా దేవుడు దీవించి ఆశీర్వదించుదురుగాక. కానీ ప్రియమైన వారలారా, ఈ మాసంలో, ఈ సంవత్సరంలో ప్రతి వారం మీరు 6 రోజులు పనులకు వెళ్ళాలి. 7వ రోజున ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటించాలి. ప్రార్థన సమయానికి ప్రార్థనకు రావాలి. పనులకు వెళ్ళే సమయంలో పనులకు వెళ్ళాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేవునికి ఇచ్చుట ద్వారా, సమయాన్ని దేవునికి కేటాయించడం ద్వారా దేవుడు మలాకీలో చెప్తూ ఉన్నాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? మీరు నన్ను గణపరచండి, నేను కూడా మిమ్మల్ని గణపరుస్తాను అంటాను. ఈ పూట ప్రభు యొక్క నామాన్ని గణపరచడానికి మీరు వచ్చారు. స్తుతించాం, ఆరాధించాం, దేవుని యొక్క మాటలు విని మీ జీవితాలని అలా కట్టుకుంటూ ఉండడం చేత ప్రియమైన వారలారా, రేపటి రోజు నుంచి ఈ మాసమంతయు కూడా మీకు దీవెన, ఘనత, సమృద్ధిగా ప్రభు దయచేయుదురుగాక. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, అందరి తల మీదకి రాదు. దేవుని ప్రజలైన మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆ నీతి పెరుగుతూ రావాలి, పరిశుద్ధత పెరుగుతూ రావాలి. ఆత్మీయ జీవితంలో మీరు పుష్పించి, చిగురించి, పుష్పించి ఫలించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పెరుగుతూనే వస్తాయి. కనుక దేవుని ప్రజలైన మిమ్మల్ని, మీ కుటుంబాలని ఇది మొదలుకొని యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు గమనించండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే 168వ పేజీ 28వ అధ్యాయం 2వ వాక్యం, నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. గమనించండి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అనే ఈ వాగ్దానం ఈ మాసములో నా దేవుడు మీ పట్ల నెరవేర్చుదురుగాక. మరి ఆశీర్వాదాలు పొందటానికి మీరు నీతిమంతులుగా తీర్చబడాలి. ఇంకా మీరు ఎవరైనా బాప్తిసం పొందకపోతే త్వరలోనే గుడారాల పండుగలోనైనా మీరు బాప్తిసం పొందాలి. అప్పుడు నీతిలో ఇంకా మీరు పెరుగుట చేత నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. రెండవది, దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో వారి మీదకి ఈ దీవెనలన్నీ ప్రాప్తించును అని వాక్యం చెప్తుంది. సాధారణముగా మీ పిల్లలు మీ మాట విన్నప్పుడు మీరు సంతోషపడతారు. అదే మీ పిల్లలు మీ మాట వినకపోతే ఎంత కోపం వచ్చిందో ఆలోచించండి. పరలోకంలో ఉంటున్న దేవాది దేవుడు కూడా మనము ఆయనకు పిల్లలము, ఆయన మనకు తండ్రి.
ప్రభు మనకు తండ్రి ఉండగా ఆయన మనకు మంచి ఈవులను ఇవ్వాలి అంటే ఒక కండిషన్, ఆయన మాట మనము వినాలి. ప్రియమైన వారలారా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క మాటలు ఇక్కడ నిలిచి బోధించుచూ ఉన్నప్పుడు, సేవకులు చెప్పుచూ ఉన్నప్పుడు మీరు మాటలు వింటూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు వింటూ ఉన్నారు. ఆ విని వదిలిపెట్టువారై ఉండక మీరు వాక్యాన్ని విని ఆ విధంగా నడిచిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తించునుగాక. ఒక్కసారి ఆలోచించండి, నాకు ఆశీర్వాదాలు మేలులు కలగట్లేదు అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే దాని వెనుక కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఊరకయే దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించే దేవుడు కాదు. వాక్యం చెప్తుంది, నీ దేవుడైన యెహోవా మాట నీవు విని నీడల ఈ దీవెనలు నీవు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. బై ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటలు మీరు విని ఆ విధంగా నడిపించబడుట ద్వారా ప్రియమైన వారలారా ఈ దీవెనలన్నీ మీకు కలుగునుగాక. ఏ దీవెనలు? నేను చెప్పే ఆ మాటలన్నీ చదువుతాను, మీరు ఆమేనని చెప్పాలి. నీవు పట్టణములో దీవింపబడదువుగాక, పొలములో దీవింపబడదువుగాక, నీ గర్భఫలము దీవింపబడునుగాక, నీ భూఫలము దీవింపబడునుగాక, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడునుగాక, నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడునుగాక. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువుగాక. చూడండి ఎన్ని దీవెనలు! ఈ దీవెనలన్నీ ఈ జనవరి మాసంలో సమృద్ధిగా నా దేవుడు దయచేయుదురుగాక. మీరు విశ్వసించండి, ఈ దీవెనలు ప్రభు అనుగ్రహిస్తారు. బట్ ఒక కండిషన్, ఆయన మాట మనము వినాలి. ఉదాహరణకి నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వాక్యములో మీరు గమనించండి, చదవబాకండి, నేను చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వాళ్ళు ప్రయాణమై వెళుతున్న సమయంలో మారా అనే చోటికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ వాళ్ళకి త్రాగటానికి నీళ్లు లేవు. నీళ్లు ఉన్నాయి, కానీ ఆ మారా నీళ్లు చేదుగా ఉన్నాయి. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద సణుగుతూ ఉన్నారు. మోషే, ఐగుప్తులో ఉన్నప్పుడే మేము సమృద్ధిగా నీళ్లు త్రాగేవాళ్ళం, ఇక్కడ మాకు నీళ్లు ఉన్నా కూడా చేదుగా ఉన్నాయి, త్రాగలేకపోతున్నామని సణుగుతూ ఉన్నారు. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా వీళ్ళకి నీళ్లు కావాలి, ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, మరి ఏం చేయాలి? దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును తీసి నీవు ఆ నీళ్ళలో వేయమనగా మోషే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ చెట్టును తీసే ఆ నీళ్ళలో వేయగా మారా నీళ్లు మధురములాయును. ఆ సమయంలో దేవుడు వారితో చెప్తున్న మాటలు ఒక్కసారి మీరు చదవండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియమైన వారలారా, ఈ మాటను బట్టి ఈ మాసమంతా నా దేవుడు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేదురుగాక. కానీ ఒక కండిషన్ ఏంటంటే ఆయన వాక్కును మనము శ్రద్ధగా వినాలి. కీర్తనాకారుడు దావీదు గురించి మనం చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క మాట విననందువలన నా శరీరంలో ఆరోగ్యం పాడైపోయింది అని ఒకసారి చెప్తాడు. ప్రియమైన వారలారా, దావీదు సులువున చిక్కులు పెట్టి పాపంలో పడ్డాడు. చేసిన పాపం ఎవరికి తెలియదులే అని, ఓ సీక్రెట్ సిన్, ఎవరికి తెలియదులే అని తాను నెమ్మదిగా ఉన్నాడు. కానీ నాతోను ప్రవక్త వచ్చి గద్దిస్తూ ఉన్నాడు, దావీదు నీవు చేసిన పాపం ఎవరికి తెలియదు అనుకున్నావు, ఇదిగో దేవుడు నీకు తెలుసు, దేవుడు చూశాడు. కాబట్టి నీవు పశ్చాత్తాపడి నీ జీవితాన్ని మార్చుకుంటేనే సరి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతావని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు 51వ కీర్తనలో తాను పశ్చాత్తాపడి చేసిన ప్రార్థన అక్కడ మీరుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ వెనక ముందు అధ్యాయంలో మీరు గమనించినట్లయితే నేను చేసిన పాపాన్ని బట్టి నా ఎముకల యొక్క సత్వ తగ్గిపోయింది అని ఒక మాట మాట్లాడతాడు.
మనిషికి అనారోగ్యాలు రావటానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, శరీరరీత్యా బలహీనతలు వస్తాయి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాగానే అనారోగ్యాలు. కానీ బిబ్లికల్గా వాక్యానుసారంగా ధ్యానించినప్పుడు ఎవరైతే దేవునికి విరోధంగా పాపం చేశారో వాళ్ళు అనారోగ్యాలు పాలవుతారు. అయితే పాపానికి చోటు ఇవ్వకుండా ఎవరు తమ జీవితాన్ని పవిత్రంగా కాచుకుంటారో వాళ్ళని నా దేవుడు స్వస్థపరచునుగాక. అనారోగ్యంతో ఉన్న దేవుడు బాగు చేస్తాడు బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి. కానీ చేసినటువంటి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, అవి రహస్య పాపాలైనా బహిరంగమైన పాపాలైనా ఒప్పుకోలు చేసి విడిచిపెట్టినప్పుడు వాక్యం చెప్తుంది, ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరాన్ని పొందుదురు అని. ఒప్పుకోలు చేయకుండా విడిచిపెట్టకుండా నాకు మంచి మనస్సాక్షి ఉంది అని చెప్పి ఒకవేళ అలాగే బలలో పాలు పొందినా కూడా ప్రమాదమే. కనుకనే దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే విమర్శించుకొని తీర్పు తీర్చుకుంటూ, నేను ఏమై ఉన్నాను, నా జీవితం యొక్క వ్యక్తిత్వం ఏంటి, నేను ప్రభు మాటను బట్టి నడిపించబడుతున్నానా లేక ఆయన మాటని త్రోసిపుచ్చి నా ఇష్టానుసారంగా జీవిస్తున్నానా అని నిన్ను నీవే పరిశీలించుకొని పరిశుద్ధపరుచుకొని బలలో పాలు పొందాలి. ముఖ్యంగా ఈ సందర్భాన్ని చెప్తున్నాను, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాట వింటావో ఈ వాగ్దానం నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చుదురుగాక. లేకపోతే అనారోగ్యాలు బలహీనతలు కూడా వెంటాడుతూ వస్తాయి. కాబట్టి ప్రియమైన వారలారా, మనం అనారోగ్యాల పాలై శాపానికి గురి అవ్వడం దేవుని చిత్తం కాదు. మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి. దీవెనలన్నీ కూడా మనకు ప్రాప్తించాలి అని ప్రభు కోరుకుంటూ ఉండగా, దేవుని యొక్క మాట రాబోయే రోజుల్లో మీరు శ్రద్ధగా విని ఆ విధంగా నడిపించబడినట్లు నా దేవుడు మీకు సహాయము చేయునుగాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వాక్యములు మీరు గమనించినట్లయితే, 3వది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని వ్రాయబడి ఉంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఈ రోజున దేవుని ప్రజలైన మిమ్మల్ని మీరు చేయించిన చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పాడి పంటలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడే మనకు సహాయం చేస్తూ వచ్చాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆయా సందర్భాల్లో కొందరు చెప్తూ ఉంటారు, మేము కష్టపడుతున్నాం తింటున్నాం దేవుడు ఎలా ఇస్తున్నాడండి అని అంటారు. మేము కష్టపడుతున్నాం తింటూ ఉన్నాం, దేవుడు 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 అంటే దేవుడు వచ్చి పెడతాడా, మేము కష్టపడుతున్నాం తింటున్నాం కదా అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది, రోమా సంఘానికి పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నారు, ప్రయాసపడే వాని వలన కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును అనే మాట ఉంది. ప్రయాసపడే వాని వలన కాదు, కరుణించు దేవుని వలననే సమస్తమును అగును. నీవు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతూ ఉన్నావు. మరి కష్టపడి ప్రయాసపడి మరి సంపాదించాలి అంటే మనకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరండి? యేసుక్రీస్తు మనకు ప్రభు ఆరోగ్యం ఇస్తేనే మనం కష్టపడగలం, ఆరోగ్యంగా ఉండగలం. ప్రభు నిన్ను కాపాడితేనే తప్ప నీవు కాపాడబడలేవు. బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడని నమ్మకము ఈ రోజుల్లో ఉందా అని ఒకవేళ అడిగితే నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ మాసమంతా మీకు కాపుదల దయచేదురుగాక. ఇంట ఉన్నా బయట ఉన్నా పొలంలో ఉన్నా యోబు కుటుంబాన్ని కంచె వేసినట్లు మీ కుటుంబాలను నా దేవుడు కంచె వేసి కాపాడుదురుగాక. కాపుదల అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు, ఆరోగ్యం కూడా అవసరం. ఇవి రెండు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ప్రభు దగ్గర ఉన్నాయి. అవి దేవుని ప్రజలైన మనం ఈ విధంగా ప్రార్థనలు పొందుకుంటూ ఉండగా ఆ ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు, ప్రయాసపడే వాని వలన కాదు, కరుణించు దేవుని వలననే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉండగా, ప్రియమైన వారలారా, ఈ మాసమంతా కూడా మీరు ప్రభు మీదే ఆధారపడి మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళండి. మీ కార్యాలన్నీ కూడా శుభవంతంగా నా దేవుడు మార్చుదురుగాక. దేవుని యొక్క ఆశీర్వాదాలు
అవి మీరు పొందుతూ ఉండగా ప్రభునామాన్ని మీరు ఘనపరుస్తూ ఉండాలి. ఆశీర్వాదాలు కొన్నిసార్లు దేవుడు ఇచ్చి చూస్తాడు, ఇవ్వకయే చూస్తాడు, పరీక్షిస్తాడు. ఆశీర్వాదాలు పొందినప్పుడు అతిశయపడ్డావా, వాటన్ని అవి కూడా కోల్పోయేటట్లు కొన్నిసార్లు దేవుడు చేయవచ్చు. కానీ ఆశీర్వాదాలు పొందినప్పుడు నీవు ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఉండాలి, ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. వాటి మీదే ఆధారపడి ప్రభువుని విడిచిపెట్టకూడదు. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములో అననీయ సప్పీరా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు ప్రభు చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళే, వారికి సకల ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1వ వాక్యములు మీరు గమనిస్తే, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ అననీయ సప్పీరా అనే ఇద్దరు భార్యాభర్త ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభు నమ్ముకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకున్నటువంటి పొలాన్ని అమ్మి దేవునికి ఇవ్వాలి అని ఒక మొక్కుబడి ఒప్పుకోలు చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే, అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్యని ఎరుకనే కొంత తీసుకొచ్చి కొంత దాచుకొని అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయములను ప్రేరేపించను. ఆ సందర్భాలను మీరు గమనించండి. అననీయ సప్పీరా వాళ్ళు ప్రభు చేత ఆశీర్వదించబడ్డారు. ఫినాన్షియల్గా, ఆత్మీయంగా, అన్ని విధాలుగా ఆరితేరిన వారు, ఆశీర్వాదాలు పొందిన వాళ్ళే. పొలం అమ్మి పేతురు గారికి ఇద్దాము అని వాళ్ళు ఆలోచించుకున్నారు. ఇద్దరు ఏకమై పొలం అమ్మారు. కానీ అమ్మిన తర్వాత వాళ్ళ చేతికి డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళ మనసు మారిపోయింది. ఇంత డబ్బు ఎందుకు ఇవ్వడం పేతురికి, ఎందుకు ఇవ్వడం సేవకునికి అని కొంత దాచుకొని కొంత ఇచ్చేశారండి. ఆ సమయంలో పేతురు ఒక సేవకుడై ఉండి, అననీయ సప్పీరా ఒక విశ్వాసులుగా ఉండి, విశ్వాసుల యొక్క చర్యలన్నీ కూడా సేవకుడు ఎరిగి ఉంటాడా లేదా? ఇప్పుడు 3 నెలలు అయింది. కుటుంబం యొక్క పరిస్థితులు ఒక్కసారి విజిటింగ్ చేస్తే అర్థమైపోయింది. వీళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, కుటుంబంలో వీళ్ళ యొక్క మెంటాలిటీ ఏంటి, వీళ్ళ మనస్తత్వాలు ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోయింది. అలాంటప్పుడు పేతురు ఇంకా ఎంత గొప్ప సేవకుడు. ఆయన కూడా ప్రతి కుటుంబాన్ని గురించి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాల గురించి బాగా ఎరిగినవాడై ఉండగా వీరిద్దరు ఏం చేశారంటే, సరే పొలం అమ్మి పేతురు గారికి సేవకునికి ఇద్దాము, ప్రభుకి ఇద్దాము కానుకగా అనుకున్నారు. కానీ కొంత దాచి కొంత ప్రభుకి ఇచ్చారు. చూడండి, వాళ్ళు ఆనాడు దైవకృప సమృద్ధిగా దేవుని ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. మీరు గమనించి చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వాక్యములో, ఇదియుగాక అపోస్తులు సాక్ష్యమిచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. ఇలా అపోస్తుల దినాల్లో పరిచర్య విస్తరిస్తూ ఉన్న రోజుల్లో వాళ్ళ చరాస్తులను అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టి వాళ్ళు పరిచర్యకు సహకరిస్తూ వారి ప్రాణాలను సైతము త్యాగం చేయటానికి సిద్ధపడుతూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అననీయ సప్పీరా వాళ్ళు ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా బాగుండేమో అనుకోవచ్చు. ఎందుకంటే కానుక పెట్టెల మీద రాయబడి ఉంది, ఫ్రీ విల్ ఆఫరింగ్, హృదయపూర్వకమైన కానుకలు అని. ఎవరు బలవంతాన అడగరు. ఇప్పుడు మీరు వచ్చారు మందిరానికి, విశ్వాసి మరి అమ్మ ఖచ్చితంగా 1000 రూపాయలు కానికేసిపోవాలా నేను అంటానా? అనను. నువ్వు వేసినా వేయకపోయినా ప్రేమిన బర్ల ఫ్రీ విల్ ఆఫరింగ్, హృదయపూర్వకమైన కానుకలు. కానీ కట్టడం ఒకటి ఉంది. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానుక లేకుండా దేవుని సన్నిధికి రాకూడదు అనే కట్టడ. మరి వాటి గురించి ఎక్కువ ప్రస్తావించిన పరిస్థితుల్లో ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి అని నేను చెప్పలేను, ప్రభు కూడా అడగడు. హృదయపూర్వకమైన కానుక
మీరు రూపాయి వేసినా 10 రూపాయలు వేసినా హృదయపూర్వకమైన కానుక. కానీ అననీయ సప్పీరా వాళ్ళ యొక్క మనస్సు మీరు చూడండి, చరాస్తురాస్తులను అమ్మి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టి పరిచర్యకు సహకరిస్తూ వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితుల్లో వాళ్ళ మనస్సు ఈ కొంత దాచుకొని కొంత ప్రభు కొరకు ఇచ్చేశాడు. వారి మనస్తత్వాలు పసిగట్టిన, వాళ్ళ మనస్తత్వాలు తెలిసిన పేతురు గారు ఆయన రాగానే అన్న మాట మీరు చూడండి, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. చూడండి, నీవు నాతో కాదు దేవునితోనే అబద్ధమాడుచు ఉన్నావు. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటలకు వాళ్ళ భార్య వచ్చింది. భార్య వచ్చినప్పుడు పేతురు అడుగుతున్నారు, మీరు భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని అడిగాను. అందుకు ఆమె కూడా చూడండి, అవును ప్రభువా, ఇద్దరు ఏకమయ్యారు, భార్యతో ఏకమయ్యారు. అంత అవసరమా? ప్రేమిన వారు ఆలోచించి చూడండి, ఎవరు బలవంతాన అడగరు కానుక ఇవ్వమని. మన సంఘంలో అయితే నేనైతే అడగను అసలు ఈ విషయాలు చెప్పాలంటేనే, ఎందుకంటే ఆల్రెడీ సంఘములో చాలామంది నమ్మకస్తులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధమాడిన అవసరమే లేదు, ఇవ్వకపోయినా బాగుండు. అందుకే ప్రసంగిలో వ్రాయబడి ఉంది, మీరు ఏదైనా ప్రభు దగ్గర మొక్కుకున్న దాన్ని మీరు చెల్లించండి, లేకపోతే మొక్కుకొనకుండుటయే మేలు అని వాక్యం చెప్తూ ఉండగా వీళ్ళు అలా మొక్కుకున్నారు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధమాడారు. పేతురు అడుగుతూ ఉన్నారు, ఇదిగో మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని అడిగితే అందుకు అవును ఇంతకే అని ఆమె కూడా అబద్ధమాడింది. ప్రేమిన వారలారా, ఇద్దరు చనిపోయి సమాధిలో ప్రక్కనే పాతి పెట్టబడ్డారు. ఈ సంగతి విని మిగతా వాళ్ళ విశ్వాసులందరికీ కూడా భయం కలిగింది. ఎందుకంటే వీళ్ళు దేవునికి విరోధంగా అబద్ధం ఆడుతూ ఉన్నారు. పేతురు అంటాడు, మీరు నాకు కాదు దేవునికి విరోధంగా అబద్ధమాడి ఉన్నారు. కాబట్టి ప్రేమిన వారలారా, ఎందుకు ఈ అననీయ సప్పీరా వీళ్ళ జీవితాలు ఇలాంటి పరిస్థితి కలిగింది అని ఒకవేళ ఆలోచిస్తే, మనిషి చనిపోయినప్పుడు ఏవి కూడా ఆస్తులు తమ వెంట తీసుకొని వెళ్ళరు. కానీ ఒక మంచి విశ్వాసులుగా ఉండి వాళ్ళు ఇలా కలగటానికి వాళ్ళ మనస్సు వాటి మీద, డబ్బు మీద ఉన్నది. కాబట్టి సరే, ఒకవేళ ఇవ్వకుండా ఉందామనుకున్నా బాగానే ఉండేది, కొంత దాచి కొంత ఇచ్చారు. కాబట్టి ప్రేమిన వారలారా, లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించే కొలది కృతజ్ఞతగా మీరు కానుకలు దశంభాగాలు చెల్లిస్తూ ఉన్నారు. దానికి తగిన ప్రతిఫలాన్ని నా దేవుడు రెట్టింపుగా మీకు దయచేదురుగాక. కానీ ఏదైనా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కుబడి ప్రకారము చేయాలి, లేకపోతే చాలా ప్రమాదని వాక్యం తెలియచేస్తూ ఉండగా, దేవుని ప్రజలైన మీరు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును అని ఎరిగి ప్రభు సన్నిధికి వస్తూ ఉండగా, మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందే కొలది ఆశీర్వాదాలు కూడా మీ వెంట వస్తాయి. భౌతికంగా మీరు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, దాన్ని తగిన ఆశీర్వాదాలు పొందటానికి మీరు సహకరించే ఈ పరిచర్య అభివృద్ధి చెందటానికి మీరు సహకరించే కానుకలు దశంభాగాలు ఇవి మీ కుటుంబాలని ఆశీర్వాదానికి కారణంగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ మాసములో ఈ మాటను బట్టి మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించుదురుగాక. కొన్ని కుటుంబాల్లో వారి యొక్క కష్టార్జితాన్ని అనుభవించలేని పరిస్థితి. కారణం ఏంటంటే, ఒక 1000 రూపాయలు సంపాదించినా కూడా ఒక 100 రూపాయలు ప్రభుకి ఇద్దాము అనే ఆలోచన ఉండదు. కొందరు పిసినితనముగా ఉండటం ద్వారానే వారు కష్టార్జితాన్ని వారు అనుభవించలేని పరిస్థితి, ఇంట్లో అనుభవించిన వాళ్ళ పరిస్థితి, మధ్యలో ఎవరో అనుభవించి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక చాలామంది విశ్వాసులు దశంభాగంలో నమ్మకస్తులుగా ఉన్నారు. అట్టి కుటుంబాలని నా దేవుడు 100కి 100 ఆశీర్వదించుదురుగాక. సంఘములో ఒక కట్టడగా ఆ రోజుల్లో దేవుడు ఇచ్చారు. కనుక యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు
మీరు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఈ పూట దేవుని మందిరానికి వచ్చి మీరు ప్రార్థన చేసుకొని వెళ్తున్నారు కాబట్టి రేపటి రోజు నుంచి ఆరోగ్యకరంగా ప్రభు యొద్ద నుండి కాపుదలు పొందుకొని మీరు కష్టపడి సంపాదించుకొని మీ చేతుల కష్టార్జితాన్ని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబస్తులు యావత్తు అనుభవించుదురుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. ఆశీర్వాదమునకు వారసులవటానికి మీరు పిలువబడి ఉన్నారు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని వ్రాయబడి ఉన్నది. దేవుని ప్రజలైన మీరు ఆశీర్వాదానికి వారసులవటానికి పిలువబడి ఉన్నారు. ఉదాహరణకి బైబిల్లో ఇస్సాకు గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వాక్యం 29వ వాక్యాన్ని నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి. ఇస్సాకు గెరారు అనే ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నాడు. తాను, తన భార్య, పిల్లలు గుడారం వేసుకొని అక్కడ ఉన్నారు. వాళ్ళ ముందు ఉన్నటువంటి పొలాన్ని దున్నినటువంటి పొలంలో విత్తనం వేశారు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసినప్పుడు 100 ఫలము పొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. 100 ఫలము పొందెను. ప్రక్కనున్న ఫిలిష్తీయులందరూ కూడా చూసి, ఇదిగో ఎక్కడి నుంచో వచ్చాడు మా ప్రాంతానికి, ఇక్కడ ఉండి ఆశీర్వదించబడుతూ ఉన్నాడే, మేము ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉండి కూడా మేము దీవించబడలేకపోతున్నామే అని ఇస్సాకు వాళ్ళ నాన్న అబ్రహాము త్రవ్వించిన బావులన్నిటిలో కూడా రాత్రులు వెళ్ళిపోయి రాళ్ళు మన్ను వేసి పూర్తి చేశారు. ఇస్సాకు పొలంలో నీళ్లు పెడదామని వెళ్తే బావులన్నిటిలో కూడా మన్ను రాళ్ళు ఉన్నాయి. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే 2 చేతులు పైకెత్తి, ప్రభువా, ఎవరైతే ఈ కీడు చేశారో వారిని నీవు ఆశీర్వదించు అన్నాడు. ప్రక్కన బావిని త్రవ్వితే అక్కడ జలలు గల నీటి ఊట ఉబికి పొర్లి పారెను. మరలా ఇంకొక సంవత్సరం కూడా మరుసటి సంవత్సరం కూడా ఏం చేశారంటే ఇస్సాకు త్రవ్వినటువంటి ఆ క్రొత్త బావిలో మన్ను రాళ్ళు పూడ్చి వేసి మరలా కీడు చేశారు ఫిలిష్తీయులు. ఆ మరుసటి సంవత్సరం కూడా ఇస్సాకు ఏం చేశాడు, ప్రభు, ఎవరైతే ఈ కీడు చేశారో వారినే నీవు ఆశీర్వదించు. మన వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు, ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టేవాళ్ళేమో. కానీ ఇస్సాకు ఏ ఒక్కరికి విరోధంగా గొడవాడలేదు, ఏం మాట్లాడలేదు. కానీ ప్రేమిన వాళ్ళరా, ఆ శత్రువులు కీడు చేసిన ఫిలిష్తీయులకి భయం పుట్టుకున్నది. అరే, ఇంతగా కీడు చేసినా కూడా ఇస్సాకు ఈ వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడు కదా అని వాళ్ళకు భయం కలిగి వాళ్ళు వెళ్ళి ఇస్సాకు దగ్గరికి, అయ్యా, నీకో దండం, గత 2-3 సంవత్సరాలుగా నీకు విరోధంగా కీడు చేయాలని నీ తండ్రి త్రవ్వించిన బావులన్నింటిలో కూడా మన్ను వేసి పొడి చేశాము, కానీ ఏ కీడు నీకు తగలట్లేదు అని అంటే నీవు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీవు నిజముగా దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి అని శత్రువులు వాళ్ళ నోట వాళ్ళు ఒప్పుకున్నారండి. మన దేవుడు ఎవరంటే శత్రువుల ముందు విందును సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. శత్రువుల ముందు విందును సిద్ధపరిచే దేవుడు. ఒక్కసారి యేసుక్రీస్తును నీవు స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తూ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ నీవు కొనసాగుతూ ఉన్నప్పుడు నీకు విరోధంగా ఎంతమంది కీడు చేయాలనుకున్న వాళ్ళే కీడు అనుభవించుదురుగాక. దూషించాలనుకుంటారు కానీ వాళ్ళే దూషణ పాలవుతారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు దేవుని ప్రజలైన మీకు విరోధంగా ఏ ఒక్కరూ క్రియ చేయటానికి వీల్లేదు. కానీ మనం ఇస్సాకు చూడండి, వాళ్ళు దూషించినా ఇస్సాకు మాత్రం దూషించలేదు. ఫిలిష్తీయులు కీడు చేసినా ఇస్సాకు మాత్రం వాళ్ళకి విరోధంగా కీడు చేయలేదు. కనుకనే ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో నిలిచి ఉండే నిమిత్తమై కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. ఈ మాసంలో ఎవరైనా మీరు ఆశీర్వదించబడుతున్నప్పుడు కీడు చేయాలనుకుంటున్నారా, ప్రభు వారిని ఆశీర్వదించండి అని మీరు మీ నోట చెప్పుదురుగాక. అప్పుడు వారి మీద నిప్పులు కుప్పగా వేసినట్లుగా అవుతుంది. పగ తీర్చుకొనుట
నా పని అన్నాడు. కాబట్టి ప్రతి చోట ఈ అసూయ అనేది ఉంటుందండి. మీరు ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు మీ ఇరుగు పొరుగు వాళ్ళు మీ మీద అసూయ పడతారా లేదా చెప్పండి. మీరు ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు తోబుట్టువులు, సొంత రక్త సంబంధికులు అసూయ కలిగిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉంటారు. కానీ ప్రియమైన వారలారా, మీరు మాత్రం ఏ ఒక్కరి మీద అసూయ పడకుండా దూషించకుండా మీరు వారిని దీవించి చూడండి. మీరు పొందిన ఆశీర్వాదాలు ఇస్సాకు రిబ్కాని ఆశీర్వదించినట్లు మీ కుటుంబాలని కూడా 100% పాళ్ళ దీవెన ఈ మాసములో సమృద్ధిగా దేవుడు దయచేయుదురుగాక. ఇస్సాకు ఏ ఒక్కరికి విరోధంగా దూషించిన వాడు కాదు, కీడు చేసిన వాడు కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని ప్రజలైన మీకు విరోధంగా ఉంటున్న వారిని మీరు దీవించి చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని శపించిన వాళ్ళు బిలాము దేవుని ప్రజల్ని శపించమని చెప్పి బారాకు రాజు డబ్బులు ఇచ్చాడు. కొండ మీదకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు శపించబడుదురుగాక అనటానికి బదులుగా ఆశీర్వదించబడుదురుగాక అన్నాడు. అప్పుడు బారాకు రాజు అంటాడు, అయ్యా బిలాం ప్రవక్త గారు, నిన్ను శపించమని చెబితే నీవు దీవించావు ఏంటి అని అడిగితే బిలాము ప్రవక్త అంటాడు, సాక్షాత్తు దేవుని చేతనే ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడి ఉండగా శపించటానికి హోయామాయి నేనెవరు? వారు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని ప్రజలను ఎవరైనా శపించారనుకో, ఆ శాపం వారికి వెళ్ళిపోయింది. కాబట్టి కొన్నిసార్లు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు, మాకు ఎవరైనా చేతపడి చేశారేమో, కుటుంబంలో కలిసి రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు అని మీరు ఏ విషయంలో బాధపడిన అవసరం లేదు. ఈ మాసం అంతా కూడా అన్నీ కూడా కలిసి వచ్చినట్లు నా దేవుడు సహాయం చేయునుగాక. ఎవరో కీడు చేస్తూ ఉన్నారు, ఎవరో మంత్రాలు తంత్రాలు చేస్తున్నారని ఆ ఒక గిలి అంటారు చూడండి, అది ఏది మీ మనసులో ఉంచకుండా ప్రభు చెప్తూ ఉన్నాడు, యెహోవా మీ పక్షముని యుద్ధం చేయును, మీరు ఊరకై ఉండండి. ప్రభువే మీకు విరోధంగా ఉంటున్న వారితో పోరాడి మీకు ఈ జనవరి మాసం అంతా విజయం అనుగ్రహించుదురుగాక. కాబట్టి ప్రియమైన వారలారా, నీతిమంతుల ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. మీరు ఆశీర్వదించబడటానికి ఎవరు ఆశీర్వదించబడతారు అనే సంగతులు మీకు చెప్తున్నాను. ఇప్పటికే మీరు దేవుని చేత దీవించబడి ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఆశీర్వదించబడిన నిమిత్తమై మీ నీతి ఇంకా పెరుగునుగాక. ఇంకా మీరు దేవుని చేత ఆశీర్వదించబడినట్లు దేవుని యొక్క మాట విని ఆ విధంగా మీరు నడుచుకుందురుగాక. దేవుని మీద ఆధారపడి మీరు జీవించినప్పుడు మీ ఆశీర్వాదాలు అధికమవునుగాక. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకుండా మీకు విరోధంగా ఉంటున్న వారిని మీరు దీవించుట చేత మీ ఆశీర్వాదాలు నూరంతలుగా అభివృద్ధి కలుగునుగాక. 115వ కీర్తన 13వ చరణాన్ని మీరు చూడండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఎవరు దేవునికి భయపడి జీవిస్తారో వారిని వారి పిల్లల్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి కేవలం దేవుని ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వాక్యములో ఉదాహరణకి అబ్రహాంతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ప్రియమైన వారలారా, అబ్రహాము ఆయనకు తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, దాసదాసి జనులు, పశువుల మందులు, గొర్రెల మందులు అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్. కానీ ఆయనకు సంతానం కలగట్లేదు. దానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తూ బాధపడుతున్న సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీవు నా ఎదుట, ఇంగ్లీష్లో ఆ మాట బాగుంటుంది, వాక్ బిఫోర్ మీ అండ్ బీ దౌ పర్ఫెక్ట్. నీవు నా ఎదుట నిర్దోషిగా నడుచుకో. ఆ మాటను బట్టి అబ్రహాం తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటూ ఉన్నాడు. నాకు సంతానం కలగపోవటానికి గల కారణాలు ఏంటి?
నాలో ఏ దోషాలు ఉన్నాయి, వాటిని నేను సరి చేసుకోవాలని తను తాను పరీక్షించుకొని సరి చేసుకుంటూ ఉన్నాడు. తన మనసును, ప్రాణాత్మ శరీరాన్ని పరిశుద్ధపరుచుకుంటూ ఉండగా, ప్రేమిన వర్లరా, ప్రభు చెప్పిన మాటను బట్టి ప్రభు ఎదుట నిర్దోషమైన హృదయాన్ని అబ్రహాము పొందుకొనుట చేత, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యములో మీరు చదివినట్లయితే, నెక్స్ట్ ఆ నిర్దోషమైన హృదయాన్ని బట్టి అబ్రహాముని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించినట్లు ఈ మాసములో నా దేవుడు మిమ్మల్ని కూడా అన్ని విషయాలలో ఆశీర్వదించుదురుగాక. బట్ వన్ కండిషన్, మీరు మీ హృదయంలో నిర్దోషమైన హృదయం కలిగి ఉండాలి. నాకు తెలిసిన ఒక భార్య భర్త ఉన్నారు. వారు మందిరానికి వచ్చేవాళ్ళు. 15 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి 2 ఉద్యోగస్తులే, కానీ పిల్లలు లేరు. వారింటికి తరచుగా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తూ పోతూ ఉండేవాళ్ళం. ఉపవాస ప్రార్థనలు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ మేలు జరగట్లేదు. ఎందుకు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఒకసారి ఆ సహోదరుని అడిగాను, మేమైతే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము, మరి మీరేదైనా మీ జీవితంలో లోటుపాట్లు, ఏదైనా వీక్నెస్, బలహీనతలు ఉన్నాయా అని అడిగితే, మొదటేమో ఏమీ లేదు పాస్టర్ గారు, నేను బాగానే, ఏ అలవాట్లు లేదు అన్నాడు. లేదు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా కానీ మీ కుటుంబంలో కార్యం జరగట్లేదు అంటే, మీలో ఏదో లోటుపాట్లు ఉన్నాయి చెప్పండి, నేనేం అనుకోను అంటే చెప్పాడు. ఆయన పోలీసు ఉద్యోగం చేస్తాడు కాబట్టి లంచాలు తీసుకుంటాడు. ఆ తర్వాత భార్య కాకుండా ఇంకొక ఆమెను కూడా అఫేర్ పెట్టుకున్నాడు. అదుగో ఇదే. మీరు ఆశీర్వాదాన్ని పొందకపోవటానికి గల కారణం ఇవే. దయచేసి ఈ 2 పాపాలని మీరు విడిచిపెట్టండి అన్నప్పుడు ఆ సహోదరుడు కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడి తన జీవితంలో అక్రమాన్ని మానుకున్నాడు. ఆ తర్వాత లంచాలు తీసుకునేవాడు ఎక్కువ డ్యూటీలో. ఆ 2 కార్యాలను ఎప్పుడైతే మానుకున్నాడో ప్రేమిన వర్లరా, మరుసటి సంవత్సరమే వారికి చక్కటి కుమారుని ప్రభు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మీలో నిర్దోషమైన హృదయం లేనప్పుడు దేవుడు కార్యం ఎలా చేస్తాడంటే, సంఘానికి దేవుడిచ్చిన మూల ఉపదేశం, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆ నిర్దోషమైన హృదయం దేవుని ప్రజలను మీకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు కల్వారి సిలువలో ప్రాణత్యాగం చేశాడు. మానవునికి పట్టిన శాపాన్ని నుండి విడుదల చేయటానికి యేసుక్రీస్తు కల్వారి సిలువలో ప్రాణత్యాగం చేసి ఉండగా, ఇంకా ఆ శాపంలోనే నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి దేవుని ప్రజలు యోగ్యులు కారు. కాబట్టి సంవత్సరాలు జరిగే కొలది మీ జీవితాలలో నిర్దోషమైన హృదయాన్ని బట్టి మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. మిమ్మల్ని బట్టి మీ సంతతిని కూడా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. పిన్నలనేమి పెద్దలనేమి ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో యెహోవా అట్టి వారిని ఆశీర్వదిస్తాడని వాక్యం చెప్తోంది. కాబట్టి ఈ పునరుద్ధాన దినమున ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ప్రభు చేసిన వాగ్దానం నెరవేర్చబడిన నిమిత్తమై ఇప్పుడు చెప్పిన ఈ మాటలన్నీ కూడా మీరు విని ఉన్నారు. ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకొని మీరు కొనసాగినట్లయితే నిశ్చయముగా ఈ వాగ్దానం ఈ జనవరి మాసంలో పరిపూర్ణంగా నా దేవుడి మీ పట్ల నెరవేర్చుదురుగాక. అందరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఓ తీర్మానంతో ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. బలలో పాల్పొందటానికి ముందుగా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుదును అని దేవుడు చేసిన వాగ్దానాన్ని ప్రభువా మీరు నా పట్ల మీరు నెరవేర్చండి అని అందరూ విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రభు నిన్ను నీతిమంతునిగా నీతిమంతురాలుగా తీర్చిదిద్దాడు. నీ బ్రతుకుగా మార్చాడు. ఇంకనూ అనీతిలోనే ఉన్నట్లయితే నీవు ఆశీర్వదించబడే వ్యక్తివి కాదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు తన కృపచేత నిన్ను రక్షించి ఈ సత్వగల సంఘానికి ప్రభు నిన్ను తీసుకొచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలన్నీ